దావూద్ ఇబ్రహీం ఈ పేరు వింటే చాలు ముంబై నగరం గజగజ వణికిపోయేది. బాలీవుడ్ తారల నుంచి వ్యాపార దిగ్గజాల వరకు ప్రతి ఒక్కరూ దావూద్ బాధితులే. దావూద్ ఏకంగా డి కంపెనీ పేరుతో నేరాలను ఆర్గనైజ్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా లా అండ్ ఆర్డర్ను అల్లకల్లోలం చేసిన దావూద్ ఆచూకీ కోసం పోలీసులు, నిఘా వర్గాలు చేయని ప్రయత్నం లేదు. అయితే దావూద్ ఇండియాలో లేడని, పాకిస్తాన్లో తలదాచుకున్నాడని సమాచారం. కానీ పాకిస్తాన్ మాత్రం అతడు తమ వద్ద లేడని వాదిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన దురంధర్ 2 సినిమాలో ఇండియాలో జరుగుతున్న తీవ్రవాద చర్యలకు మాస్టర్ మైండ్ మొత్తం దావూద్ ఇబ్రహీం అన్నట్లుగా చూపించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన స్లో పాయిజన్ వల్ల అతడి ఆరోగ్యం క్షీణించి చావు బతుకులతో పోరాడుతున్నట్లు సినిమాలో ఉంది. అయితే అది సినిమా, అందులో చూపించేవన్నీ నిజమేనని మనం నమ్మలేం. ఎందుకంటే దావూద్ ఎక్కడ ఉన్నాడనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడని చెప్పేందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి తెలియాలంటే ముందుగా మీరు దావూద్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దావూద్ ఇబ్రహీం ఇండియాలో చేయని నేరం లేదు. అతడొక గ్యాంగ్స్టర్ మాత్రమే కాదు, డ్రగ్ లార్డ్, ఒక భయానక తీవ్రవాది. గత 30 ఏళ్లుగా దేశద్రోహి, నిఘా వర్గాల కళ్ళుగప్పి రహస్య జీవితం సాగిస్తున్నాడు. దావూద్ ఇబ్రహీం కస్కర్ మహారాష్ట్రలోని రత్నగిరిలో 1955లో డిసెంబర్ 26న జన్మించాడు. అతడు బతికి ఉంటే ఇప్పటికి సుమారు 71 ఏళ్ళు. దావూద్ తండ్రి ముంబైలో హెడ్ కానిస్టేబుల్. డోంగ్రీ అనే ముస్లిం ఏరియాలో నివసించేవాడు. దావూద్కి చదువు అబ్బలేదు. టీనేజ్ వయసులోనే నేరాలు, మోసాలతో సంపాదించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ముంబై అండర్వరల్డ్లో జాయిన్ అయ్యాడు. చీకటి ప్రపంచంలో చిల్లర నేరాలు బోరు కొట్టి హాజీ మస్తాన్ అనే డాన్తో చేతులు కలిపాడు. ఆ తర్వాత తన సొంత నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. 1970 నుంచి 1980 మధ్యకాలంలో దావూద్ తన బలాన్ని పెంచుకున్నాడు. డి కంపెనీ కింద అతడికి అనుచరులు ఎన్నో అక్రమ వ్యాపారాలు చేసేవారు. బంగారం స్మగ్లింగ్ నుంచి డ్రగ్స్, కాంట్రాక్ట్ హత్యలు, ఫేక్ మనీ, ఫిల్మ్ పైరసీ, బలవంతంగా డబ్బులు వసూళ్లు, ఇలా ఒకటేమిటి, వారు చేయని నేరం అంటూ ఏదీ లేదు. దావూద్ ఎంతో క్రూరంగా ఉండేవాడు. ముంబైకి ఒక్కడే డాన్ ఉండాలనే పట్టుదలతో ఇతర గ్యాంగ్స్టర్లను దారుణంగా హత్యలు చేయించాడు. అది 1993 సంవత్సరం మార్చి 12. ఇండియా కన్నీరు పెట్టుకుంటున్న రోజు. ముంబై రోడ్లన్నీ రక్తంతో ఎరుపెక్కిన రోజు. 1 కాదు 2 కాదు, ఏకంగా 12 బాంబు బ్లాస్టులతో ఆ రోజు ముంబై నగరం ఉలిక్కిపడింది. ఈ దాడుల్లో సుమారు 250 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా దావూద్ ఈ బాంబు దాడులకు కుట్ర పన్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ విధ్వంసం తర్వాత దావూద్ ఇండియా నుంచి పారిపోయాడు. ఇండియా నుంచి పారిపోయిన తర్వాత దావూద్ పాకిస్తాన్లోని కరాచీలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ముఖ్యంగా పాకిస్తాన్లో అత్యంత భద్రత కలిగిన పెద్ద పెద్ద బంగ్లాల్లో దావూద్ ఉండేవాడని తెలిసింది. ముఖ్యంగా క్లిఫ్టన్ లేదా డిఫెన్స్ హౌసింగ్ అథారిటీకు చెందిన బంగ్లాలో ఉన్నట్లు సమాచారం. అయితే పాకిస్తాన్ మాత్రం అసలు దావూద్ తమ దగ్గర లేడనే బుకాయించేది. కానీ కొన్ని రిపోర్టులు మాత్రం దావూద్ కరాచీలోనే వేర్వేరు పేర్లు, నకిలీ పాస్పోర్టులతో తిరుగుతున్నాడని సమాచారం. దావూద్ ఇప్పుడు బతికే ఉన్నాడా, చనిపోయాడా అనేది ఇప్పటికీ తెలియరాలేదు. దావూద్కు డయాబెటీస్ ఉందని, గ్యాంగ్రీన్ అనే వ్యాధికి గురై చనిపోయాడని అంటారు. కొందరైతే అతడికి గుర్తు తెలియని వ్యక్తి ఎవరో విషమిచ్చారని, కరాచీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడని తెలుపుతుంటారు. అయితే ఇవేవీ నిర్ధారణ కాలేదు. ఇప్పటికీ అతడు బతికే ఉన్నాడని, అనారోగ్యంతో ఉన్నాడని మరికొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల విడుదలైన దురంధర్ 2 మూవీలో దావూద్ బతికే ఉన్నాడని, పాక్లో బడే సాహెబ్గా చలామణి అవుతూ ఇండియాలో జరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలకు మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తున్నాడు అన్నట్లుగా అతడి పాత్రను చూపించారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు దావూద్ ఆచూకీ గురించి ఎలాంటి వివరాలు బయటపెట్టలేదు. ఒకవేళ అతడి గురించి తెలిసినా పూర్తి ఆధారాలు సేకరించి యాక్షన్లోకి దిగుతారు. ఇక పాయిజన్ విషయానికొస్తే దావూద్కు 2023 డిసెంబర్ నెలలో గుర్తు తెలియని వ్యక్తి స్లో పాయిజన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద చర్చే జరిగింది. దావూద్ మనుషుల్లోనే ఒకరు ఈ పని చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం వల్ల దావూద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, దీంతో వెంటనే అతడిని కరాచీ ఆసుపత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. అప్పుడే దావూద్ చనిపోయాడని అందరూ అనుకున్నారు. అయితే ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం దావూద్కు ఎవరూ పాయిజన్ ఇవ్వలేదని, అతడు చనిపోలేదని వెల్లడించాయి. దావూద్కు కుడిభుజమైన చోటా షకీల్ కూడా ఆ వార్తలను ఖండించాడు. దావూద్ 1000% ఫిట్గా ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే పాకిస్తాన్ కావాలనే దావూద్ మరణ వార్తలను ప్రచారం చేసిందనే సందేహాలు కూడా ఉన్నాయి. అలా చేయడం వల్ల ఇండియా గందరగోళానికి గురి చేయవచ్చనేది పాక్ ప్లాన్ కావచ్చు. ఏది ఏమైనా దావూద్ లాంటి దేశద్రోహి బతికి ఉండకూడదని కోరుకుందాం. ఒకవేళ బతికి ఉన్నట్టు సమాచారం దొరికితే వాడి ఇంట్లోకి వెళ్ళి మరీ లేపే సత్తా
మన సైన్యానికి ఉంది. జై హింద్.